ఉగాదికి మేనిఫెస్టోను ప్రకటించనుంది వైసీపీ. ఈ మేనిఫెస్టోలో ఎటువంటి హామీలు ఉంటాయా అని ఆసక్తి కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99% నెరవేర్చామని ప్రజల్లోకి వెళ్తోంది వైసీపీ. ఈసారి మేనిఫెస్టోపై పార్టీ సీనియర్స్, ఆర్థిక నిపుణులతో పలుమార్లు చర్చించారు సీఎం జగన్. అమలు చేయగలిగే హామీలను మాత్రమే ఇద్దామని పార్టీ సీనియర్స్ కి చెప్తున్నారు జగన్. నవరత్నాలు కొనసాగింపుతో పాటు ఉపాధి హామీ కల్పనపై పలు అంశాలు మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సిద్ధమవుతుంది. ఉగాది రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలోని పొందుపరచాల్సిన అంశాలకు సంబంధించి పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, ఆర్థిక రంగ నిపుణులతో వైఎస్ జగన్ పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వచ్చే 5 ఏళ్లు ఆదాయం ఏ విధంగా ఉండబోతున్న అంశానికి సంబంధించి కూడా ఆయన కొంత సమీక్ష చేసినట్టు తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏవైనా హామీలు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే పార్టీ సీనియర్ నేతలు గతంలో 2014 ఎన్నికల సమయంలో కూడా రుణమాఫీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రుణమాఫీ హామీ ఇవ్వాలని వైఎస్ జగన్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పలుమార్లు బహిరంగ సభలో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రుణమాఫీకి సహకరించదు. ఆ హామీని ఇవ్వడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతామన్న అంశాన్ని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పుడు కూడా మరోసారి రుణమాఫీ అంశాన్ని పార్టీ సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని అటువంటి హామీలు ఎంతవరకు అమలు చేయగలుగుతామన్న అంశానికి సంబంధించి ఆయన చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్రానికి ఉన్న ఆదాయము వచ్చే 5 ఏళ్లలో ఏ విధంగా పెరుగుతున్న అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఏవైనా హామీలు ఇవ్వాలన్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే టీడీపీ పలు హామీలను ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించారు. గడిచిన 4 నెలలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏం చేశారన్న అంశాన్ని ప్రధానంగా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 4 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం మంచి చేసినట్లయితే ఓటు వేయాలని కూడా ఆయన ప్రజలను విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఇప్పటివరకు అయితే హామీలకు సంబంధించి వైసీపీ ఎటువంటి హామీలు ఇస్తుందన్న అంశానికి సంబంధించి కొంత కాన్ఫిడెన్షియల్ గానే ఉంది. పార్టీ నేతలు కూడా ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి బయటికి బహిరంగంగా ఎటువంటి ప్రస్తావన గాని ప్రకటన గాని చేయలేదు. పూర్తి స్థాయిలో కొత్తగా హామీలు ఎంతవరకు ఉంటాయన్న చర్చ కూడా జరుగుతుంది. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేవలం 2 హామీలతో వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు వెళ్లి గెలిచారన్న అంశాన్ని కూడా వైసీపీ నాయకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా 2019 అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే నవరత్నాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొనసాగింపు ఉంటుంది. వాటిలో పెన్షన్లు, వివిధ రకాల పెన్షన్లు, రైతు భరోసా, అదేవిధంగా అమ్మఒడికి సంబంధించి కొంత నగదును పెంచే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈసారి ఉద్యోగ కల్పనకు సంబంధించి, పారిశ్రామిక సంబంధించి ఉద్యోగాల కల్పనకు సంబంధించి మేనిఫెస్టోలో పలు అంశాలను పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఉగాది రోజు బస్సు యాత్రలో భాగంగా ఉగాది రోజు ఆయన విజయవాడకు చేరుకుంటారు. అక్కడ వైసీపీ ఆఫీసులో పార్టీ మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం వైసీపీ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయన్న అంశానికి సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవైపు టీడీపీ హామీలు ప్రకటిస్తుంది, వైసీపీ మాత్రం ఇప్పటివరకు కొంత కాన్ఫిడెన్షియల్ గా ఉంటూ వస్తుంది. మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయి, కొత్తగా ఎటువంటి హామీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కెమెరా కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.